చెప్పండి. చీదనమ్మ బుర్ర పంది బతుకుతూ నువ్వు బతుకున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవా ఎదవా సుబ్బు 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 అని కాల్ మాట్లాడతాడు కదా సుబ్బు నేను రా జై బాబు. అంతకుముందు చూశాను 3 times. థియేటర్ మాత్రం గుడిలా మారిపోయింది అంతే. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ షాట్ దగ్గర పాపను బతికించే సీన్ దగ్గర అయితే లిటరల్లీ అందరం వంగి దండాలు పెట్టేశాం. అసలు మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం వేరే లెవెల్. హోప్ఫుల్లీ రాజమౌళి గారు మళ్ళీ అదే మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ని వాపస్ తీసుకొస్తారని చెప్పి కోరుకుంటున్నాం అంతే. అన్న చాలా దారుణంగా కట్ చేశారు, మరీ ఘోరం. సండే మండే సాంగ్ బాయే, ఆ తర్వాత దేవుడు రియలైజేషన్ అవుతుంది కదా, పాల ప్యాకెట్ కొంటాడు కదా బాబుకి, ఆ సీను బాయే. ఎత్తుకొస్తాడుగా మనుషుల్ని పోయి, అది బాయే. కంచన్ల కపాల మూవీ సీను బాయే. మరి రెండరింగ్ సరిగా కాలేదో ఏమైందో తెలీదు. అయితే మళ్ళీ పోవాలా, మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు కూడా కలెక్షన్లు కావాలేమో, అప్పుడు రాలేదు కదా. బట్ యా మోసం చేశారు, ఇప్పుడు ఫ్యాన్స్ని వాళ్ళు మోసం చేశారు, దెబ్బకి దెబ్బ. బట్ సినిమా మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అప్పట్లో జనాలు ఎంజాయ్ చేయలేకపోయారు, రియలైజేషన్ వచ్చాక ఇప్పుడు థియేటర్లో అదే ఎంజాయ్మెంట్. టీవీలో ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కలిసి మనం ఎలా ఎంజాయ్ చేస్తామో మాట్లాడుకుంటూ అలానే ఎంజాయ్ చేసాం. అనుష్క అండ్ మహేష్ బాబు ఫైటింగ్ ఇష్టం, చాలా ఇష్టం. రాజు ఫస్ట్ టైం చూడడం రీ రిలీజ్ సూపర్ సూపర్ అమేజింగ్. లేదు ముందు కూడా చూసాం, జస్ట్ రీ రిలీజ్ కి ఫస్ట్ టైం చూసాం, చాలా బాగుంది. సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్. అది ఓం నమ శివ సాంగ్ వస్తుంది కదా, అప్పుడు అందరు బట్టలు చింపేసుకొని డాన్స్ చేస్తారు. ఐ మీన్ అది ఇంకా రాదు, అది మేము చచ్చిపోయినాక మా పిల్లలు చూస్తారు. డైలాగ్ చెప్పండి. అన్ని బూతులే గుర్తొస్తున్నాయి. అందరూ మహేష్ బాబుకి బో చేస్తారు చూడండి, దట్ వన్ దేవుడు దేవుడు అని. క్రేజీ 10 సార్లు చూసుంటాం ఇంట్లో, ఇప్పుడు థియేటర్స్లో మళ్ళీ వస్తున్నాం. థియేటర్ ఎక్స్పీరియన్స్ టోప్. యా డైలాగ్ చాలా గలీజ్ ఉంటుంది. చాలా ఫోన్ మాట్లాడతాడు కదా సుభాషిణితో, అది బాగానే ఉంటుంది కానీ 1 అంత హైప్ ఉండదు. అప్పుడు అంత టాక్ వచ్చినా అంటే ఎక్కువ ఆడలేదు సినిమా, ఇప్పుడు చాలా రెస్పాన్స్ వస్తుంది, ఎందుకంటారు? అంటే అప్పుడు మనుషులకి కాన్సెప్ట్ అంత ఎక్కలేదు, ఇప్పుడు అందరికీ నచ్చింది. ఎలా అనిపిస్తుంది థియేటర్ ఎక్స్పీరియన్స్? అన్న థియేటర్ అయితే గుద్దాలి ఉంది, కానీ సౌండ్ ఎన్నిసార్లు వరినా సౌండే పెట్టట్లేడు. లాస్ట్ సాంగ్ అయితే మస్తుంది. ప్రకాష్ రాజ్ అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అంటున్నా. రీక్రియేషన్ చేయటాలు, సాంగ్స్ కానీ డాన్స్ కానీ, అంటే ఫ్యాన్స్ కాబట్టి ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ అది బాగా కనిపిస్తుంది అనమాట. ఏమైనా సీన్స్ కట్ చేస్తారా మేడం దీంట్లో? తీసినట్టు తీసేసారా? మీరు అబ్జర్వ్ చేస్తారా? ఫస్ట్ టైం చూస్తున్నా నేను మూవీస్, డైరెక్ట్ చూస్తే కాబట్టి మంచి వైపు. ఎందుకంటే ఒకప్పుడు మీరే ఫ్లాప్ చేస్తారు, కొంతమంది ఫ్యాన్స్ ఫ్లాప్ చేస్తారు. నేను చేయలేదు బట్ చాలాసార్లు చూసా, లెక్కలేదు. టీవీలో ఎప్పుడు వస్తాయి అంత, టీవీలో ఎప్పుడు వచ్చినా చూసేయడమే. త్రివిక్రమ్‌తో కాంబినేషన్ మళ్ళీ వస్తే బాగుంటుందా? అయితే ఆఫ్ కోర్స్ బాగుంటుంది, ఎందుకు బాగుంటుంది, ఆయన రైటింగ్కి ఖచ్చితంగా సూట్ అవుద్ది. కామెడీ కానీ డివిజనల్ కానీ మీకు మళ్ళీ కనెక్ట్ అయ్యారా? మళ్ళీ కనెక్ట్ అయ్యామన్నా. ఎవర్ గ్రీన్ మూవీ అన్నది, అంతే మాస్టర్ పీస్ అంతే. అని ఒకప్పుడు మీరే సినిమా ఫ్లాప్ చేశారు, మీరే రిలీజ్ చేసుకొని మళ్ళీ అది రిలీజ్ అయినప్పుడు నేను చిన్న బచ్చాగానన్నా, నేను చూసిందే ఇప్పుడు థియేటర్లో. రిలీజ్ చేస్తే 100 కోట్లు కొడుతుందా అన్న? కొడుతుంది అన్న, 500 కోట్లైనా కొడుతుంది, ప్రాబ్లం. ఫ్లాప్ అంటే అది అప్పటికున్న ఆడియన్స్కి అర్థం కాలేదు. ఇప్పుడున్న జనరేషన్ అందరు కూడా కలేజా అంటే ఇంకా ఇప్పుడు వేరే లెవెల్లో పెట్టారు దాన్ని. ఇప్పుడు మొత్తం హౌస్ఫుల్ బోర్డ్స్ ఉన్నాయి, 4 స్క్రీన్స్ ఉన్నాయి ఐమాక్స్లో, ఇప్పుడు ప్రసాద్స్లో 4 స్క్రీన్స్ కూడా ఫుల్ ఉన్నాయి, మొత్తం హౌస్ఫుల్. అప్పుడు అంటే ఇంకా అప్పుడు ఉన్న జనరేషన్కో లేదా వాళ్ళ మైండ్ సెట్కో అర్థం కాలేదు. బాబుకు కూడా అప్పుడు ఫ్లాప్ పడ్డది పాపం. ఇప్పుడు మళ్ళీ ఇది అది 2 లెవెల్ అయిపోతాయేమో అనుకుంటున్నాను నేను. రీ రిలీజ్లో కూడా ఇది ఎక్కువ కలెక్షన్స్ సినిమా సృష్టిస్తున్న మనకు విశిష్ట వర్గాలు టాక్ వస్తుంది. బాబ్ టాప్లోనే ఉన్నాడు కదా, లాస్ట్ టైం మురారితో వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ కలేజాతో వచ్చిండు, మళ్ళీ టాప్కి వచ్చేస్తాడు. నెక్స్ట్ ప్రతి ఒక్క డైలాగ్ చెప్తున్నారు ఫ్యాన్స్, మామూలుగా లేరు కదా. అన్ని పాటలు ఒక్కటి కొంచెం లో అయింది కానీ మిగతా డైలాగ్స్ అన్నీ కూడా చెప్తున్నారు బాగానే. నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది కదా August 9th అతడు, కొన్ని సీన్స్ ఏం కట్ చేయలేదు, మామూలుగానే ఉంది. కొన్ని అక్కడక్కడ ఏమో లెంత్ అని చెప్పి కట్ చేసేదేమో అక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేసాం బ్రో. మొత్తం స్పాయిలర్ ఏంటంటే ఇంటర్వెల్లో మహేష్ బాబు దేవుడు అంట. సో మంచిగా ఉంది. ఈ ఐరనీ ఏంటంటే కొత్త సినిమాలని మూవీ రిలీజ్లో చూస్తుర్రు, పాత సినిమాలు మళ్ళీ రీ రిలీజ్కి డబ్బులు పెట్టి థియేటర్స్కి వస్తారు.
దట్ ఈస్ ద మోస్ట్ ఐరనీ. ఓకే ఫుల్గా అయితే కాలేజా మూవీ బాగా ఎంజాయ్ చేసాము. ఎట్ లాస్ట్ జై బాబు అంతే. కామెడీ కామెడీ సీన్స్ ఆఫ్ కోర్స్ ఆలీ గారి దానికోసమే వస్తాం సినిమాకి. సో పంచ్ డైలాగ్ గురూజీ ఆఫ్ కోర్స్. అవును, రెండు టూ సీన్స్ అయితే కట్ చేశారు. కొన్ని సీన్స్ మ్యూట్ అయ్యి ఉన్నాయి. అది పెద్ద ఇంపార్టెంట్ సీన్స్. ఏ సీన్స్ కట్ చేస్తారన్న మూవీలో? ఆఫీస్ దగ్గర సహదేవుడు అనే సీన్ ఒకటి కట్ చేశారు. ఇంకా ఒక పాట కొంచెం బిట్ కట్ చేశారు. ఒక బిట్ కట్ చేశారు, గోవర్ధన్ని పట్టుకున్నాక చిన్న బిట్ కట్ చేశారు. మిగిలిన ఏం కట్ చేశారు. మీ ఫేవరెట్ సీన్ కాలేజాలో అంటే ఏం చెప్తారు? ఇంటర్వెల్లో మహేష్ బాబుకి అందరు దండం పెట్టినప్పుడు అఫ్ కోర్స్ అదే scene. దేవుడు అని డిక్లేర్ దేవుడు డైలాగ్ నా ఫేవరెట్ డైలాగా చెప్పు. ఇంటర్వెల్ డైలాగ్ చెప్పు. ఇంటర్వెల్ డైలాగా కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతులు నెచ్చితు ఉత్తర దిక్కుర ఊరిని విడిచిది పల్లెలు పురములు పట్టణంబులు పీటలు దాటిది కోటలు దాటిది అడుగులు దాటిది మడుగులు దాటిది అన్నీ దాటిది బొటన వేలుతో నెత్తురు పొంగ పులుపును దూటిన విభూతి ధరించి దెబ్బకి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుతూ వాడి వస్త్రంబులు కట్టిది మండలముగా మాడిన పెంపట భైరవుడ ఈ శత్రువుని చంపగా చూచినవ్వరు చూడని లింగం నిరుపుద్రవమున నిశ్చల లింగం అంతే అంతవరకు వచ్చింది. మహేష్ బాబు ఉన్న ప్రతి సీన్ ఫేవరెట్. కానీ కొన్ని కట్ సీన్స్ ఉండే యాక్చువల్లీ కట్ చేస్తారు. డిసప్పాయింట్ కట్ చేశారు లాస్ట్కి. అది గోవర్ధన్ సీన్స్ కట్ చేసి డిసప్పాయింట్ అయిన దానికి, కానీ చాలా బాగుండే. ఇంపార్టెంట్ పాటలు అయితే అన్నీ ఉండే అన్న. ఫుల్ మజా చేసినాం, ఫుల్ అరిచినాం. ఇది ఫస్ట్ టైం అన్న యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది అన్న, ఎగ్దమ్ ఉండే అసలు. యాక్చువల్లీ కలర్ ఏముంటుంది అనుకున్నాడు కానీ చూసి చాలా షాక్ అయిపోయాడు. ఆయనకు మీరు సినిమా చూపించారా? అవును, రిలీజ్ వస్తుందని. చూడలేదన్న ఫస్ట్ టైం. అలాగా కానీ ఇన్నాళ్ళు ఈ సినిమా ఎందుకు చూడలేదన్న అనిపించింది అన్న. అంత బాగుండే సినిమా, చాలా బాగుండే యాక్చువల్లీ. చాలా బాగుండే. కామెడీ ఉండే, డివోషనల్ ఉండే, అంటే నిజాన్ని చూపించారు అన్న. ఇప్పుడు మనం మంచి చేయాలనుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే నేచర్ అయినా కూడా మనకు హెల్ప్ చేస్తుంది అన్న విషయం చాలా బాగా చూపించారు. అప్పట్లో అర్థం కాలేదు, సో ఫ్లాప్ అయింది. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా, సో చాలా హిట్ అయింది. చాలా మంచి సినిమా, చాలా డీప్ మీనింగ్ ఉంది. కామెడీ కూడా చాలా బాగుండే, అంతా పర్ఫెక్ట్ సినిమా. సాంగ్స్ కానీ కామెడీ రీక్రియేట్ చేస్తున్నారు అక్కడ ఫ్యాన్స్ కూడా. వైబ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుండే భయ. రీ రిలీజ్ వైబ్ డిఫరెంట్ ఉండే భయ. ఈడన్నాడు భయ ఫస్ట్ రీ రిలీజ్కి వెళ్దామని చెప్పి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే వచ్చాము. చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయినా, అక్కడ మనుషులు ఉన్నా చాలా బాగుండే. అసలు రీ రిలీజ్ లానే ఉండదు అన్న. మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నువ్వు చూస్తున్నప్పుడల్లా నీకు ఇట్లా బీజిఎం అయితే చింపేసినాడు అన్న. మణి శర్మ సాంగ్స్ ఉంటాయి ర్యాంప్, అసలు ఒక్కొక్క సాంగ్ అయితే ఇట్లా వస్తుంటే ఇట్లా స్క్రీన్ మీద డ్యాన్స్ అయిపోద్ది. అయితే డైలాగా, రే సిద్ధా నువ్వెవరో నాకు తెలియదు కానీ నేను నీకు సాయం చేస్తా. నువ్వు అన్నావుగా నీకు ఆ విత్తనమే కనిపిస్తుంది అని, ఆ విత్తనంతో పాటు నీకు చెట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నాలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు, నేను నీకు సాయం చేస్తా. డైలాగ్స్ సాంగ్ అనేది పర్లేదు. సదాశివ సన్యాసి రాకసి కైలాసవాసి అంతే. నువ్వు దేవుడు సాంగ్ అట చూసా అంతే. డైలాగ్స్ అన్నారు, కామెడీ అన్న ఫుల్. ఆలీ బ్రహ్మానందము చింపేసినారు. మహేష్ బాబు అసలు మహేష్ బాబు అన్న టైమింగే వేరే లెవెల్. అసలు ఒక్కొక్క సీన్ అల్టిమేట్ ఉందన్న, నిజం చెప్తున్నా. అందరు చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఆరెంజ్ సినిమా చూసారా, అది ఎంత క్లాసిక్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అదొక వైబ్ అనమాట. ఇప్పుడు వైబ్ అది. అప్పట్లో ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు ఆ మూవీస్ కానీ, అందుకే ఫ్లాప్ చేశారు చాలా వరకు. ఇప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు హిట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటున్నారు ఆ వైబ్. ఇప్పుడు అంతా అందరికీ మంచిగా నచ్చుతున్నాయి ఆ సినిమాలు. ఎందుకంటే ఒక స్టోరీ, ఆ స్టోరీని సెలెక్ట్ చేసుకునే విధానం, ఇంకా స్క్రీన్ ప్లే చాలా బాగుంది అన్న. ఈ కలేజా సినిమా అయితే అసలు ఒక ఊరుంది అంటే వేరేలాగా కూడా తీయచ్చు ఈ సినిమాని, కానీ కూడా పర్ఫెక్ట్ వేలో తీశారంటే త్రివిక్రమ్ హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఈ సినిమాకి వెళ్ళక ముందు ఇక్కడ మా ఫ్రెండ్ ఒకటి కలిసాడు అన్న. ఏం జరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా అని అడిగాను. దేవుడి దర్శనం కోసం వచ్చాను అంటే కలేజా సినిమా అన్నాడు. నాకు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా, దేవుడి దర్శనం ఏంటి అంత బాగుంటుందా అని. ఇప్పుడు అర్థమవుతుంది భయ, దేవుడి దర్శనం అంటే చాలా బాగుండే సినిమా. అసలు పాసిబుల్ అంటారు కదా అన్న, టామ్ క్రూజ్ కూడా పనికిరాడన్న మహేష్ బాబు ముందు. నిజం చెప్తున్నా, అసలు లుక్స్ అయితే కలేజా సినిమా ఇంట్రో లుక్ ఉంటుంది. ర్యాంప్ మూవీ ఇక్కడికి వచ్చే ముందే నేను యూట్యూబ్లో ఒక 4-5 సార్లు చూసేసి డైలాగులు బట్టి కొట్టేసి. అది మళ్ళీ డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ ప్లేస్. జనరేషన్స్ మారుతున్నాయి, టేస్ట్ మారుతున్నాయి, మళ్ళీ ఆ నాస్టాల్జియా కోసం అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. సో ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాక్టర్ అండ్ ద స్క్రిప్ట్.
అది ఎస్ హోపింగ్ బాబు మళ్ళీ కొత్త కొత్త స్క్రిప్ట్స్తో కొత్త కొత్త స్టోరీ లైన్స్తో వస్తారని. బట్ యాజ్ ఫ్యాన్స్ వీఆర్ హియర్ టు సపోర్ట్ ఏదైనా. మళ్ళీ ఏ మూవీ రీ రిలీజ్ కోరుకుంటున్నారు? అతడు ఇందాక ఒక ఫ్యాన్ సైని కూడా అన్నారు. సో మీ అభిప్రాయం మీరేం కోరుకుంటున్నారు? నేను దేనైనా చూస్తానండి. ఐ మీన్ అతడు ఇస్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు వాచ్ అగైన్. సో ఫైనల్లీ కలేజా లోపల యూఫోరియా ఎలా ఉంది? మీరు ప్రతి సీన్ చూస్తున్నప్పుడు ఏమైనా డైలాగ్ అని మీరు మా కోసం చెప్పగలుగుతారు? యుఫోరియా అంటే అది జస్ట్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, అది మాటల్లో చెప్పడానికి అవ్వదు. బట్ నిజంగా పరిస్థితి చాలా బాగాలేదు, సినిమా మాత్రం బాగుంది. మూవీలో చాలా ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి, ఒక డైలాగ్ చెప్పండి. పరిస్థితి చాలా బాగాలేదు నాన్న. బై బై.